హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. పాత ఇల్లు కేవలం ఇటుక సిమెంటు మాత్రమే కాదు, కొన్ని ఇల్లు ఇంకా తమ యజమానులను వదలవు. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లో పాత బస్తీలలో ఒకటైన ఓల్డ్ సిటీ సమీపంలో మా కుటుంబం 2018లో ఒక పాత ఇంటికి మారింది. ఆ ఇల్లు 1940లలో నిర్మించబడింది. తాతయ్య చనిపోయాక ఖాళీగా ఉండేది. నాకు అప్పటికి 24 ఏళ్ళు, మా తమ్ముడు రాహుల్ 19 ఏళ్ళు, అమ్మ నాన్న. ఇల్లు 2 అంతస్తులు, కింద హాలు, కిచెను, 2 బెడ్రూమ్స్, పైన ఒక పెద్ద గది. అట్టలాగా ఉండేది. పాతకాలంలాగా చెక్కల మెట్లెక్కి పైకి వెళ్ళాలి. మెట్లు క్రీక్ క్రీక్ అని శబ్దం చేసేవి. మొదట కొన్ని రోజులు బాగానే ఉన్నాయి. ఇల్లు పెద్దది, చల్లగా ఉండేది. కానీ ఒక వారం తర్వాత చిన్న చిన్న విషయాలు మొదలయ్యాయి. రాత్రి 2:30 గంటలకు నాకు నిద్ర పట్టడం లేదు. ఫోన్ చూస్తున్నా. అప్పుడు పైనుంచి టప్పుమని శబ్దం వచ్చింది. ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు. మొదట అమ్మ నడుస్తుందేమో అనుకున్నా. కానీ అమ్మ కిందే నిద్రపోతుంది. తమ్ముడు నా పక్కన బెడ్లో పడుకున్నాడు. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. లేటుగా వస్తానని చెప్పారు. రాహుల్ రాహుల్ పైన ఎవరో ఉన్నట్టుందిరా అన్నా. అట్టలో ఏముంటుందన్నా, పాత సామాన్లు మాత్రమే ఉంటాయి, నువ్వు పడుకో అన్నాడు. మరునాడు ఉదయం అట్టగది తెరిచి చూశాం. పాత బాక్సులు, పాత ఫోటోలు, ఒక పాత మంచం, ఒక పాత డ్రెస్సింగ్ టేబుల్, ఒక చిన్న అద్దం. గది చాలా ఇరుకుగా, గాలి రావడం కూడా కష్టంగా ఉంది. ఒక మూలలో ఎవరో ఒక ఆమె ఓల్డ్ స్టైల్లో శారీ కట్టుకున్న ఫోటో ఉంది. ఆమె చాలా సీరియస్గా చూస్తున్నట్టు ఉంది. ఆ ఫోటో, ఆమె పేరు లక్ష్మి అని ఫోటో వెనక రాసి ఉంది. మా గ్రాండ్ ఫాదర్ సోదరి అని తెలిసింది. 1960లలో ఆమె ఆ గదిలోనే చనిపోయిందట, హార్ట్అటాక్తో. రాత్రి మళ్ళీ అదే శబ్దం, ఈసారి వేగంగా. తర్వాత అద్దం ముందు ఎవరో నిలబడినట్టు అనిపించింది. కానీ ఎవరూ లేరు. 3 రోజుల తర్వాత విషయం మరింత భయంకరంగా మారింది. రాహుల్ ఒకరోజు రాత్రి బాత్రూంలో స్నానం చేస్తుండగా బయట నుంచి లాక్ అయింది. వాడు డోర్ బాదుతున్నాడు. అమ్మ డోర్ తెరువు అని అరుస్తున్నాడు. బాత్రూం లోపల నుంచి, నువ్వు బయటకు వెళ్ళలేవు బాబూ అని గంభీరమైన స్వరం వినిపించింది. రాహుల్ గడగడా వణికిపోయాడు. ఆ స్వరం మా అమ్మ స్వరం కాదు. గొంతు గరగరలాడుతున్నట్టు, స్వరం వణుకుతున్నట్టు ఉంది. నేను వచ్చి డోర్ తెరిచాను. వాడు బయటకు వచ్చాడు. కానీ బెడ్ మీద ఒక పాత చీర మడత పెట్టి ఉంది. ఆ చీర మేమెప్పుడూ చూడలేదు. అమ్మకి చెప్పాం. అమ్మ మొదట నవ్వింది. పాత ఇళ్లల్లో ఇలాంటివి సాధారణం బాబు అంది. కానీ ఆ రాత్రి అమ్మకు కూడా ఒక అనుభవం వచ్చింది. అమ్మ నిద్రపోతుంటే ఎవరో అమ్మ తలపై చేయి వేసి, ఇది నా గది, నా గది ఖాళీ చేయండి అని గుసగుసలాడారట. అమ్మ లేచి చూసేసరికి గది చల్లగా గాలి వీస్తున్నట్టు ఉంది. కానీ విండోలు మూసి ఉన్నాయి. నాన్నకి చెప్పి పూజ చేశాం. పూజారి వచ్చి, ఈ గదిలో ఆత్మ ఇంకా వదల్లేదు, ఆమె ఇక్కడే చనిపోయింది, ఎవరూ ఆ గదిని ఉపయోగించకండి అన్నాడు. మేము అట్టగది డోరు లాక్ చేశాం. లోపలి సామానంతా కిందికి తీసుకువచ్చాం. కానీ అది సరిపోలేదు. ఒక రాత్రి ఇది జరిగినప్పుడు నేను ఒంటరిగా ఉన్నా. నాన్న ఊరు వెళ్ళాడు. అమ్మ తమ్ముణ్ణి తీసుకుని మా పక్క వీధిలో ఫంక్షన్కి వెళ్ళారు. ఇల్లు పూర్తి నిశ్శబ్దం. నేను హాల్లో టీవీ చూస్తున్నా. అప్పుడు పైనుంచి క్రీక్ క్రీక్మంటూ మెట్లు దిగుతున్న శబ్దం వచ్చింది. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు మీద ఆగుతూ వస్తుంది. నా గుండె వేగంగా కొట్టుకుంది. టీవీ సౌండ్ తగ్గించాను. శబ్దం హాల్ దగ్గరికి వచ్చింది. నేను లేచి చూశా. ఎవరూ లేరు. కానీ హాల్ మధ్యలో ఒక చిన్న నీడ కనిపించింది. చాలా తక్కువ లైట్లో కూడా ఒక స్త్రీ ఆకారం తల వంచుకుని నిలబడి ఉంది. చీర కట్టుకుని ఉంది, పాత మోడల్లో లాగా. ఎవరు అని అరిచాను. స్వరం వణుకుతోంది. ఆ నీడ నెమ్మదిగా తలపైకెత్తింది. ముఖం కనిపించలేదు. కేవలం 2 కళ్ళు మాత్రమే, బూడిద రంగు.
నన్ను నేరుగా చూస్తున్నట్టు. ఆ కళ్ళల్లో కోపం, దుఃఖం, ఏదో భయం కలిసి ఉన్నాయి. నేను వెనక్కి అడుగు వేశాను. ఫోన్ తీసుకోవాలని ప్రయత్నించాను. అప్పుడు ఆ ఆకారం నా వైపు ఒక్క అడుగు వేసింది. నా గది, నా మంచం, నా అద్దం అని గుసగుసలాడింది. ఆ స్వరం చాలా దగ్గరగా వినిపించింది, నా చెవి దగ్గరే ఉన్నట్టు. నేను పరిగెత్తి బయటకు వెళ్ళిపోయాను. రోడ్డు మీద నిలబడి ఫోన్ చేశా. అమ్మ వాళ్ళు వచ్చేదాకా ఇంటి బయటే కూర్చున్నా. మర్నాడు మేము ఇంటిని వదిలేశాం. ఆ ఇల్లు ఇంకా ఖాళీగానే ఉంది. ఎవరూ కొనలేదు. చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు చెప్పారు. లక్ష్మి గారు ఆ గదిలో ఒంటరిగా ఉండేవారు. ఆమె భర్త ఆమెను వదిలేశాడు. ఆమెకు పిల్లలు లేరు. చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆ గదిని వదలలేదట. ఎవరైనా ఆ గదిలో నిద్రపోతే వాళ్ళు కలలో ఆమెను చూస్తారట. ఆమె నా గదిని వదిలి వెళ్ళండి అని అడుగుతుందట. ఇప్పటికీ నేను ఆ కళ్ళు మర్చిపోలేదు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు పైనుంచి ఏ శబ్దం వచ్చినా గుండె ఆగిపోతుంది. చాలామంది పాత ఇళ్లల్లో ఇలాంటి అనుభవాలు చెప్పుకుంటారు. కానీ ఆ రాత్రి నేను చూసిన ఆ నీడ, అది కేవలం ఊహ కాదు, నిజం.